నమస్తే సంచురేక్ అప్డేట్స్ చూస్తే సోషల్ మీడియాలో వినిపిస్తున్న రూమర్స్ నిజమయ్యాయి. గత 2 రోజులుగా నెట్టింట చక్కర్లు కొట్టిన వార్తలకు ఎట్టకేలకు చెక్ పడింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రెండో పెళ్లి చేసుకున్నారు. కొంతకాలంగా డేటింగ్ చేస్తున్న డైరెక్టర్ రాజ్ నిడుమోరును ఆమె వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ పెళ్లి వేడుక కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ లోని లింగ భైరవి ఆలయంలో ఇవాళ తెల్లవారుజామున జరిగినట్టు తెలుస్తోంది. ఇక వీరిద్దరి పెళ్లి వేడుకకు దాదాపు 30 మంది అతిథులు హాజరయ్యారని సమాచారం. ఇక తన పెళ్లికి శామ్ ఎరుపు రంగు చీర ధరించినట్లుగా తెలుస్తోంది. గత 2 రోజులుగా సమంత రాజ్ నిడుమోరు పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే రాజ్ నిడుమోరు మాజీ భార్య శ్యామ్లాదే చేసిన ఇన్స్టా పోస్ట్ సైతం ఈ వార్తలకు బలం చేకూర్చింది. తెగించిన వ్యక్తులే ఇలాంటి పనులు చేస్తారని ఆమె పోస్ట్ చేశారు. రాజ్ నిడుమోరు తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్నారు. డైరెక్టర్ గా, స్క్రీన్ రైటర్ గా, నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. డీకేతో కలిసి రాజ్ డీకేగా ప్రాజెక్టులు చేస్తున్నారు. కెరీర్ తొలినాలలోనే శాలిని వివాహం చేసుకున్నారు రాజు. అయితే 2022లో వారిద్దరూ విడాకులు తీసుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. గత కొన్ని రోజులుగా ఉన్న రూమర్లకి చెక్ పడినట్టు తెలుస్తోంది. సమంత రాజ్ నిడుమోరు పెళ్లి చేసుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి మీ దగ్గర తాజా అప్డేట్స్ ఏంటి? సంజన, సమంత ఏదైతే 2017లో ఏదైతే సెప్టెంబర్లో ఏదైతే నాగ చైతన్యతో వివాహం జరిగిన అనంతరం 2021 సెప్టెంబర్లో కూడా విడాకులు జరిగిన తర్వాత కూడా ఏదైతే రాజ్ నిడుమోరు ఏదైతే తెలుగు ఏదైతే డైరెక్టర్గా ఉన్నటువంటి తన్ని వైవాహిక బంధం కూడా ఈరోజు ఒకటైనట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈషా ఫౌండేషన్లో ఉన్నటువంటి తను ఏదైతే అక్కడ ఇద్దరు కూడా ఒకటైనట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇన్ని రోజులు అంటే ఏదైతే రాజ్ నిడుమోరుకు సంబంధించినటువంటి సమంతకు సంబంధించి ఇద్దరు ఎన్నుంచో రిలేషన్షిప్లో ఉన్నారు కూడా వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ రోజు కూడా ఈషా ఫౌండేషన్ సంబంధించినటువంటి దాంట్లో ఇద్దరు ఒకటైనట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటి వరకు మాత్రం అధికారికంగా సాయంత్రం వెలువడే అవకాశం ఉంది. ఇద్దరు సోషల్ మీడియా వేదికగా కూడా ఈ యొక్క విషయాన్ని పంచుకునే అవకాశం ఉందని కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి మొదటి నుంచి అంటే రాజ్ నిడుమోరు మొదటి భార్య అయినటువంటి ఇలాంటి వారు అంటే కొన్ని సోషల్ మీడియాలో కూడా పోస్ట్ కూడా చేయడం జరిగింది. తెగించిన వారే ఇలాంటిగా వ్యవహరిస్తారని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి సమంతకు సంబంధించినటువంటి వివాహం మాత్రం ఈరోజు కోయంబత్తూరులో ఈషా ఫౌండేషన్లో అతి కొద్ది సన్నిహితుల మధ్య ఈ పెళ్లి జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే చాలా రోజుల నుంచి రూమర్స్ ఉన్న నేపథ్యంలో ఈ రోజు మాత్రం రాజ్ నిడుమోరు సమంత ఇద్దరు ఒకటయ్యారని తెలుస్తూ ఉంది. ఓకే, రైట్. సో మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు రాజ్ నిడుమోరు వైఫ్ కూడా ఇన్స్టా వేదికగా పోస్ట్ చేశారు. మరికొన్ని రోజుల్లోనే ఎప్పటి నుంచో ఈ రిలేషన్ కంటిన్యూ అవుతోంది. బట్ ఈ రిలేషన్ కి వీళ్ళు తెరదించారు. 2 days అవుతుంది మ్యారేజ్ అయి కూడా అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎవరు ఇంకా రెస్పాండ్ కాలేదు. సో ఫొటోస్ కూడా బయటికి రాలేదు. సో ఈ పెళ్లికి కూడా 30 మంది అతిథులు మాత్రమే హాజరయ్యని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. సో దీనికి సంబంధించి అసలు శామ్ పెళ్లి గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? రాజ్ కుమార్, వినిపిస్తోందా? ఓకే, రైట్. థ్యాంక్ యూ రాజ్ కుమార్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.
నెల్లూరు